హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తోటకూర పప్పు ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా తోటకూరని తీసుకొని బాగా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ కందిపప్పును వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు ఇందులోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న ఇంచు అల్లం ముక్కను దంచుకొని వేసుకోవాలి. అలాగే 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తోటకూర కొద్దిగా ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోని అవసరం లేదు. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎనిమిది విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ను పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లగయ్యాక మూత తీసి చూద్దాము. పప్పు తోటకూర అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కవ్వంతో కాస్త స్మాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు గుజ్జును వేసుకోవాలి. మనకి ఎంత పులుపు సరిపోతుందో అంత చింతపండు గుజ్జును వేసుకోవాలి. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక 3 టమాటాలను వేసుకున్నాను కదా. అలాగే కొద్దిగా నార్మల్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ½ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. ½ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మొత్తంగా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. పప్పుని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిస్తున్నప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. టమాటా పప్పు బాగా మరిగించుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోకి తాలింపును వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చికరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఈ తాలింపు అంతటిని బాగా వేగనివ్వాలి. తాలింపు అంతా బాగా వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. ఇంగువను వేసుకుంటే తోటకూర పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మరిగించుకున్న తోటకూర పప్పుని తాలింపులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 నిమిషం అలాగే లో ఫ్లేమ్లో మంటను ఉంచి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన తోటకూర పప్పు రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.